హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా పేపర్ 4కి సంబంధించి తెలంగాణ ఉద్యమం అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే ఇది సెకండ్ వీడియో. దీనికంటే ముందు మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ వీడియో కనుక చూడనట్లయితే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నిజాం సబ్జెక్ట్ లీగ్ స్థాపించిన సంవత్సరం: 1 1934, 2 1938, 3 1935, 4 1937. ఆన్సర్ 1934. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత? 1 382, 2 412, 3 315, 4 312. ఆన్సర్ ఆప్షన్ 4 312. జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటరు స్థలంలో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు అనే దాన్ని జనసాంద్రత అంటాము. అలాగే నెక్స్ట్, 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీగా అర్హత పొందుటకు ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలని పేర్కొన్నారు? 1 5 సంవత్సరాలు, 2 10 సంవత్సరాలు, 3 12 సంవత్సరాలు, 4 6 సంవత్సరాలు. ఆన్సర్ 12 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, జమాబందీ లేదా జిల్లాబందీ విధానం అనగా ఏమి? 1 ఒకటవ సాలార్జంగ్ యొక్క న్యాయ సంస్కరణలు, 2 ఒకటవ సాలార్జంగ్ యొక్క రెవెన్యూ సంస్కరణలు, 3 ఒకటవ సాలార్జంగ్ యొక్క పోలీసు సంస్కరణలు, 4 ఒకటవ సాలార్జంగ్ యొక్క ప్రజా పనుల సంస్కరణలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఒకటవ సాలార్జంగ్ యొక్క రెవెన్యూ సంస్కరణలు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగిన సంవత్సరం: 1 1950, 2 1952, 3 1955, 4 1956. ఆన్సర్ 1952. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆసఫ్ జాహీ రాజుగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలోను చేపట్టి హైదరాబాద్ సంస్థానంను భారత్ యూనియన్లో విలీనం చేసింది? 1 నిజాముల్ ముల్క్, 2 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 3 మీర్ మహబూబ్ అలీ ఖాన్, 4 నిజాం అలీ. ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో అనే చర్యను చేపట్టి భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానంను విలీనం చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, విక్రమార్జున విజయం గ్రంథ రచయిత: 1 అరకేసరి 1, 2 అరకేసరి 2, 3 పంపకవి, 4 జీనా వల్లభుడు. ఆన్సర్ పంపకవి. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1 1938 జనవరి 29, 2 1938 సెప్టెంబర్, 3 1938 మే 8, 4 1938 జూలై 8. ఆన్సర్ 1938 జనవరి 29న. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, గద్వాల్ కోటను పెద్ద సోమ భూపాలుడు ఏ సంవత్సరంలో నిర్మించాడు? 1 క్రీస్తు శకం 1772, 2 1782, 3 1662, 4 1682. ఆన్సర్ 1662. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అంతరించిపోతున్న తెగ ఏది? 1 గోండులు, 2 తోటి, 3 బిల్లులు, 4 ఎరుకల. ఆన్సర్ తోటి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర కమ్యూనిస్టు విప్లవకారులలో అతివాద మరియు అవకాశ ధోరణి అనే రచనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? 1 దేవులపల్లి వెంకటేశ్వర్లు, 2 చంద్ర పుల్లారెడ్డి, 3 సురవరం ప్రతాపరెడ్డి, 4 కాళోజీ నారాయణరావు. ఆన్సర్
ఆప్షన్ 1 దేవులపల్లి వెంకటేశ్వర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవే అని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది? 1 1973 అక్టోబర్, 2 1971 అక్టోబర్, 3 1972 అక్టోబర్, 4 1969 జనవరి 21. ఆన్సర్ 1972 అక్టోబర్లో. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ముల్కీ నిబంధనల విషయంలో సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది ఎవరు? 1 జస్టిస్ జగన్మోహన్ రావు, 2 జస్టిస్ జగన్మోహన్ రెడ్డి, 3 జస్టిస్ కుప్పస్వామి, 4 జస్టిస్ కె నరసింహారావు. ఆన్సర్ ఆప్షన్ 4 జస్టిస్ కె నరసింహారావు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాని ఇందిరాగాంధీ అష్టసూత్రాల పథకాన్ని పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1 ఏప్రిల్ 12, 1969, 2 ఏప్రిల్ 13, 1969, 3 ఏప్రిల్ 11, 1969, 4 ఏప్రిల్ 15, 1969. ఆన్సర్ ఏప్రిల్ 11, 1969. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.